లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వచ్చే ఎన్నికల తర్వాత మేమే అధికారంలోకి వస్తామన్న వైసీపీ నేతల మాటలను మీరు ఏకీభవిస్తారా? ఏ ఏకీభవిస్తాం, బి ఏకీభవించం. తిరువురు టీడీపీలో పంచాయతీని చక్కదిద్దడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కత్తి మీద సాములా తయారైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే కొలుకుపూడి, ఎంపీ కేశినేని చిన్ని మధ్య చెలరేగిన వివాదంపై తాడోపేడో తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆయన ఆదేశాలతో ఇద్దరు పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణకు హాజరై తమ వాదనలు వినిపించారు. అయితే ఈ విషయంలో ఎవరిది తప్పుందో తేల్చాల్సిన క్రమశిక్షణ సంఘం ఆ పని చేయలేకపోయిందని అంటున్నారు. అధినేత సూచనలతో ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ సంఘం సభ్యులు ఆ ఇద్దరు చేసిన విషయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లడానికి మాత్రమే పరిమితమయ్యాయని అంటున్నారు. రాజధాని అమరావతి ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరైన దళిత నేత కొలికిపూడి శ్రీనివాసరావు గత ఎన్నికల్లో తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. వాస్తవానికి తిరువూరు నియోజకవర్గంతో ఆయనకు ఎట్లాంటి సంబంధం లేకపోయినా పార్టీ సూచనలతో ఆయన తిరువూరులో పోటీ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే గెలిచిన 2 రోజుల నుంచి వివాదాస్పద తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కొలికిపూడి కొద్ది రోజుల క్రితం ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేయడమే చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గ వ్యవహారంలో ఎంపీ చిన్ని తలదూర్చడాన్ని సహించలేని ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. దీన్ని కౌంటర్గా ఎంపీ చిన్ని కూడా రోడ్డెక్కాల్సి వచ్చింది. దీంతో పార్టీ పరువు బజారున పడిందనే ఆలోచనలకు వచ్చిన సీఎం చంద్రబాబు ఇద్దరి నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు. ఇద్దరిలో ఎవరు ఒకరిని పార్టీ నుంచి సాగనంపాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ఇద్దరు తమకు అధినేత అంటే భక్తి, గౌరవం ఉన్నాయని చెప్పుకోవడంతో ఎవరిపై వేటు వేయాలనేది చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొంతకాలంగా రైతులు దిశానిర్దేశం చేస్తున్నారు. రైతాంగం మేలు కోరుతూనే ప్రజల ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన సూచనలు చేస్తున్నారు. కేవలం అధిక దిగుబడి మాత్రం లక్ష్యం కాకుండా ఇతర విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. నిజానికి వ్యవసాయ పద్ధతులు చాలా కాలంగా మారిపోయాయి. రసాయన ఎరువులు వాడుతున్నారు. అది అవసరం, అనివార్యం అని అంటున్నారు. అయితే పండించిన పంట మార్కెట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అందరికీ అవసరం అయిన రసాయన ఎరువులు సరఫరాలో తేడా వస్తే రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులు తమ పంటలో సేంద్రియ ఎరువులు వాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సభలు, సమావేశాలు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆయన ఆచార్య ఎన్జీ రంగా జయంతి వేడుకల సందర్భంగా విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మరోసారి ఇదే విధంగా హితబోధన చేశారు. రైతులు సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు పంటలకు సేంద్రియ ఎరువులను మాత్రమే వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.